స్త్రీ పురుషుల మధ్య ఉన్న సామాజిక సాంస్కృతిక తేడాలను జెండర్ అని చెప్పవచ్చు. ఇది మన సమాజంచే నిర్ణయించబడుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా స్త్రీలకు పురుషులకు మధ్య ఉన్న తేడాల్ని జెండర్ వివరిస్తుంది. ఈ తేడాలను జెండర్ ద్వారా మనం అంచనా వేయవచ్చు. స్త్రీ పురుషులు సమాజంలో నిర్వర్తించే వివిధ రకాల పాత్రల్ని తెలుసుకోవడానికి జెండర్ ఉపకరిస్తుంది. వివిధ అంశాల్లో స్త్రీ పురుషుల మధ్య చూపించే వ్యత్యాసాలను జెండర్ వివక్ష అంటారు. ఈ వివక్షను తగ్గిస్తూ మహిళలు కూడా పురుషులతో సమానంగా అభివృద్ధి పదంలో పయనించేలా చేయటానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కృషి చేస్తోంది. స్వయం సహాయక సంఘ మహిళలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సంఘటితపరిచి జెండర్ సాధికారత దిశగా సెర్ప్ సంస్థ మహిళలను జాగృతం చేస్తోంది. ఈ ప్రయత్నంలో జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామైక్య సంఘం మరియు స్వయం సహాయక సంఘస్థాయి సమావేశాల్లో తప్పనిసరిగా జెండర్ అంశాలను చర్చించటం జరుగుతోంది. ఇలా జెండర్ అంశాలను గూర్చి సమావేశాల్లో చర్చించటాన్ని జెండర్ ఆరా అంటారు. ఈ జెండర్ ఆరా గురించి ఈ వీడియోలో వివరిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. జెండర్ అంశం చర్చలో భాగంగా సభ్యుల ఇళ్లలో అందరూ బాగున్నారా అనే కుశల ప్రశ్నతో మొదలుపెట్టాలి. ఏ ఇంట్లోనైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? అవి ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఎవరైనా తాగుడుకు అలవాటుపడి ఇంట్లో మహిళలను హింసిస్తున్నారా అని అడగాలి. ఏ ఇంట్లోనైనా స్త్రీ పురుషులు వారాల తరబడి, నెలల తరబడి అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతున్నారేమో తెలుసుకోవాలి. సభ్యుల కుటుంబాల్లోని ఏ మహిళ అయినా, ఆడపిల్లైనా వలస వెళ్ళిందా, వెళ్లిన చోట క్షేమంగా ఉందా లేదా అని అడగాలి. సభ్యుల కుటుంబాల్లో పిల్లలందరూ బడిలో ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఇలాగే అనేక ఇతర జెండర్ సంబంధిత అంశాలపై ఆరా తీయాలి. జెండర్ ఆరాలో వచ్చిన సమాచారం ఆధారంగా ఎవరింట్లో కుటుంబ హింస ఉందో అర్థం చేసుకుని అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్లడానికి, ఆ పురుషుడితో మాట్లాడటానికి నిర్ణయించుకోవాలి. సమస్యలతో సతమతమయ్యే కుటుంబాలకు అండగా నిలవాలి. సానుకూల పద్ధతిలో ఆయా వ్యక్తుల ప్రవర్తన వల్ల జరుగుతున్న నష్టాన్ని వారికి వివరించాలి. పురుషుల హింసను ఎదుర్కోవడానికి, హింసలేని శాంతియుతమైన కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడానికి సంఘాల్లో తీసుకున్న నిర్ణయాలను చెప్పాలి. మహిళలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తుల ప్రవర్తనను మార్చడానికి వయస్సులో పెద్దవారైన ఆడవాళ్లు నచ్చచెప్పే ధోరణిలో ప్రేమతో, అభిమానంతో తన అన్నదమ్ముళ్లకు, కొడుకులకు చెప్పే పద్ధతిలో నెమ్మదిగా చెప్పాలి. అయినా వినని పక్షంలో చట్ట ప్రకారం తీసుకునే చర్యల గూర్చి తెలియచేయాలి. ఆ వ్యక్తికి ఆలోచించుకోవడానికి తగిన వ్యవధి ఇవ్వాలి. అయినప్పటికీ ఆ వ్యక్తి మారకపోతే బాధితురాలి అభిష్టం మేరకు పోలీస్ కేసు పెడతామనే విషయాన్ని స్పష్టం చేయాలి. గ్రామ పెద్దలు, గ్రామ సంఘం నాయకులు, జెండర్ ఫోరం కమిటీ సభ్యులంతా కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. అలా కృషి చేశాక కూడా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే సమస్యను మండల స్థాయిలోని సోషల్ యాక్షన్ కమిటీకి తెలియజేయాలి. గ్రామాల్లో పురుషులందరికీ అర్థమయ్యేలా తరచుగా గృహ హింసకు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీలు చేయాలి. ఇవి ఒక్కసారి, ఒక్క నెల చేసి ఊరుకోకూడదు. అమలు జరిపేంతవరకు ప్రతి నెలా తీర్మానం పెడుతూనే ఉండాలి. అర్జీలు రాస్తూనే ఉండాలి. ఊరేగింపులు, ధర్నాలు కొనసాగస్తూనే ఉండాలి. తాగుడికి అలవాటుపడి కొంచెం నచ్చజెబితే వినే పురుషులనందరినీ జమచేసి వారిని మండల కేంద్రానికి పంపించాలి. వారిని మార్చడానికి ఆ సమస్యపై ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. అటువంటివారికి జిల్లా వైద్య అధికారి సహాయంతో డిఅడిక్షన్ క్యాంపు నిర్వహించాలి. ఈ విధంగా గృహ హింస, ఆడపిల్లల చదువు, భ్రూణ హత్యలు, బాలకార్మికులు, బాల్య వివాహాలు, కిషోర బాలికల సంరక్షణ, పోషకాహారం, పని ప్రదేశంలో వివక్ష వంటి జెండర్ సంబంధిత అంశాలను గ్రామైక్య సంఘంలో, మండల మహిళా సమాఖ్య, జిల్లా సమాఖ్య సమావేశాల్లో చర్చించి తగిన చర్యలు తీసుకుంటారు ఆశిస్తున్నాము.